చాలా మంది రక్షణ పొందుకున్నాక కూడా बहुत से लोग उद्धार पाने के बावजूद भी పాపములో జీవిస్తారు. पाप में जीते हैं। పాపము చేస్తూ కూడా पाप करते हुए भी, చీకటిలో ఉంటూ కూడా अंधकार में रहते हुए भी నేను వెలుగుగా ఉన్నాను అనుకుంటారు. वे सोचते कि वे उजाले में है के कर। అట్టి వారికి దేవుడు ఈ రోజు వాక్యము సెలవిస్తున్నాడు. वैसों से आज प्रभु का वचन ये कहता है మనోనేత్రాలు తెరువు, कि तुम अपनी मन की आंखों को खोलो, నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో, अपने हृदय की परीक्षा लो, నీ तुम జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. अपने जीवन को जांच लो। तुम చీకటిలో ఉండేవాడు వెలుగుగా నిలబడలేడు. जो अंधकार में रहते वे उजाले के तौर पर नहीं खड़े रह सकते చీకటి हैं। వెలుగు ఒకే చోట నిలబడగలుగుతుందా? क्या अंधकार और उजाला एक जगह टिक पाता है? కానీ మనుషులు ఏమనుకుంటారు? लेकिन मनुष्य क्या सोचते हैं? పాపము నీతి ఒకే విధంగా ఉంటది అనుకుంటారు. जय धार्मिकता और जय पाप जो एक ही जगह रह सकता है के పాపము చేస్తూ కూడా నేను నీతిమంతుడిని అనుకుంటారు. पाप करते हुए भी वे सोचते कि वे धर्मी इंसान है। కానీ ఒకరోజు తీర్పు తప్పకుండా ఉంటుంది. लेकिन जरूर जो वो कयामत का दिन रहेगा, न्याय का फैसला होगा। కేవలం అనుకోవడము కాదు, కానీ सिर्फ सोचना ही नहीं, लेकिन చేసేవాడే వెలుగుగా నిలబడతాడు. करने वाला ही जो है वो एक जाले के समान रहेगा। చదవడమే కాదు, కానీ सिर्फ पढ़ना ही नहीं, దాన్ని పాటించేవాడే వెలుగుగా నిలబడతాడు. उसका पालन करने वाला व्यक्ति को जाले के समान खड़ा रहेगा। అందుకే దేవుణ్ణి ప్రేమించిన వాడు ఎవరంటే इसे खुदा से प्रेम करने वाले लोग कौन होते ఆయన हैं? ఆజ్ఞను